గతంలో దాదాపు 30-40 ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్నటువంటి విజయవాడ చెన్నై రహదారి ఏదైతే ఉందో 5వ నెంబర్ జాతీయ రహదారి కాజా టోల్గేట్ ఎప్పటి నుంచినో ఉంది. గతంలో ఎన్నడూ లేనిది, లాస్ట్ ఇయర్ మునిగింది, ఇప్పుడు మునిగింది. ఈ దఫా కంప్లీట్గా కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా పనిచేయడం మానేసేయడంతో ఓ రకంగా వెళ్ళే వాహనదారులకి సంతోషం. ఎందుకంటే టోల్గేట్ డబ్బులు లేవు, ఇప్పుడు ఏది పనిచేయదు అనమాట, సిస్టమ్ ఓపెన్ చేసి పడేశారు, వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ నీళ్లు దాదాపుగా మోకాళ్ళకి పైబడిన నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి లాస్ట్ ఇయర్ గతంలో ఎప్పుడూ లేనిది అంటే, నేను ఇంతకుముందు నిన్న రాత్రి ఆ వీడియో చేసినప్పుడు అందులో కామెంట్స్లో అబ్జర్వ్ చేస్తే ఒక మిత్రుడు పెట్టినటువంటి అంశం ఏంటంటే, మంగళగిరి కాజా పశ్చిమ బైపాస్ రోడ్డుకి ప్రతి 200 మీటర్లకి వర్షపు నీరు వెళ్లేందుకు లోతుగా కాలువల నిర్మాణం జరగలేదు. అంటే ఇప్పుడు అక్కడే ఆ టోల్గేట్కి ముందే లెఫ్ట్ సైడ్కి అటు విజయవాడకి వెళ్ళేందుకు కృష్ణానది మీదుగా వంతెన ఒకటి కట్టి అటు గొలపూడి వైపుకి మళ్ళించారు కదా, ఆ రూట్లో హైవే కట్టారు కదా, పైగ్గా కట్టారు కదా, ఆ రూట్ అట. అది పశ్చిమ బైపాస్ అనేది. పశ్చిమ బైపాస్ రోడ్డుకి ప్రతి 200 మీటర్లకు వర్షపు నీరు వెళ్ళేందుకు లోతుగా కాలువల నిర్మాణం జరగలేదు. ఆ బైపాస్ తర్వాతనే ఈ టోల్గేట్కి వరదలు మొదలైనవి. పడమర నుండి తూర్పుకి వాలుగా వర్షపు నీళ్ళు యథేచ్ఛగా ప్రవాహం ఉండేది. రోడ్డు నిర్మాణం తర్వాత ఇలా వరదలు వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇటు నుంచి ఉన్న నీళ్లు అటు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అక్కడ క్లోజ్ అయిపోయి ఉండటం వలన ఈ పరిస్థితి అని చెప్తున్నారు.